అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ముందుగా హ్యాపీ దివాళీ. అయితే ఇవాళ కూడా చాలామంది దివాళీ అంటున్నారు. నిన్న మేము సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. బట్ దివాళీ క్రాకర్స్ పేల్చడం వల్ల గొంతు కొంచెం పట్టేసింది. అర్థం చేసుకోవాలి. అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ప్రవీణ్ లక్కరాజు గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కానీ ఇక్కడ నుంచి నాకు మొత్తం స్కోర్ వస్తుంది. ఇది ఫ్రంట్ స్కోర్ లాగా చాలా అల్లరిగా గోలుగా వినిపిస్తుంది అనమాట. కొంచెం సైలెంట్గా ఉంటే ఇప్పుడే హీరో బ్రహ్మాజీ గారు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంటే హీరోని వెనక్కి తోస్తే ఆయన ముందుకు ఎంట్రీ ఇవ్వడం జరిగిందని చెప్తున్నాను నేను, అంతే. సో ఎస్, అదేంటి గాంధీ గారు, యాంకర్లకి లేవా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టీషర్ట్స్? అనవసరంగా పొద్దున్నే బట్టలు ఎత్తుక్కోవాల్సి వచ్చిందిగా నాకు. మీరు ఒక టీషర్ట్ పంపించుంటే ఏదో ఒకటి వేసుకొని వచ్చేసేదాన్ని నేనైతే. బట్ చాలా క్యూట్గా ఉంది. ఎస్పెషల్లీ బ్రహ్మాజీ గారు, అసలు ఆయన గ్లాసెస్ ఇక్కడ వరకు కొడుతూ ఉన్నాయి నాకు. సో ఎస్, ఇంత ఫన్నీగా నేను కాన్వర్జేషన్ స్టార్ట్ చేశానంటే అంతే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో కూడా ఉందన్నమాట. ఇప్పుడే ప్రభాస్ గారు ఆన్లైన్లో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ అది చూడగానే ఎనర్జీ వచ్చిందనమాట నాకు. ఇప్పటివరకు నేను నిన్నటి క్రాకర్స్తో పట్టేసిన నా గొంతుతో డల్గా ఉన్నాను, కానీ ఆ డల్నెస్ అంతా పోయింది. సో దీంట్లో లాస్ట్లో బ్రహ్మాజీ గారి డైలాగ్ అయితే హైలైట్. ఏంటండి ఇప్పుడే కదా ఇంకా చూడబోతున్నాం మనం, ఎందుకు దానికోసం తొందర? మనం దాని తర్వాత చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అముక్త క్రియేషన్స్కి అండ్ నిహారిక ఎంటర్టైన్మెంట్స్కి థ్యాంక్స్ చెప్పేయాలి, ఎందుకంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి. అండ్ వెంకట్ బోయన్పల్లి గారు మరొక సక్సెస్ అందుకోబోతున్నారు. November 4th అని అర్థమైపోతుంది. శ్యామ్ సింగారాయ్ లాంటి సినిమాని అందించి ఇప్పుడు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటూ ఒక ఎంటర్టైన్మెంట్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఇక మనం గాంధీ మేర్లపాక గారి గురించి చెప్పాలంటారా? చెప్పండి. ఆయన ఎక్స్ప్రెస్ రైటర్ ఏమో అనిపిస్తుంది నాకు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం అండ్ ఎస్ ఏక్మిని కథ కూడా ఆయన కథ అందించడం జరిగింది. అండ్ దాని తర్వాత ఈ చిత్రంతో మళ్ళీ ఒకసారి డైరెక్టర్గా మన ముందుకు రావడం జరుగుతుంది. కానీ ఈ చిత్రానికి 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారండి కదా. బడ్జెట్ బాగా పెట్టినట్టున్నారు, ఎక్కడ ఏమాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక పక్క ప్రవీణ్ లక్కరాజు గారిని పెట్టారు, ఇంకో పక్క రామ్ మిర్యాల గారిని పెట్టారు. ఎందుకంటే రామ్ మిర్యాల గారు నాకు తెలిసి ఫరియా అబ్దుల్లా రికమెండేషన్ ఏమో, చిట్టి నా బుల్బుల్ చిట్టి. అప్పటి నుంచి రామ్ మిర్యాల గారు ఉంటేనే సినిమా చేస్తానని ఆ అమ్మాయి అంటుంది అనుకుంటా, ఏదో డిమాండ్స్ ఉన్నాయి దీనికి. సో ఎస్, అఫ్ కోర్స్ సంతోష్ శోభన్ గారు మరొకసారి మంచి కథతో మన ముందుకు వస్తున్నారు. అండ్ ఎత్తైన అమ్మాయితో, ఆ అమ్మాయే ఫరియా అబ్దుల్లా. అమ్మాయి అమేజింగ్ యాక్టర్స్ కూడా, చెప్పాలా చెప్పండి, ఒక సినిమాతో ప్రూవ్ చేసేసుకుంది తను. అండ్ ఇంకొక వీళ్ళందరినీ ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఈ కథని దగ్గరుండి డైలాగులు చెప్పి అభినయంతో ముందుకు నడిపిస్తున్న ఒక గ్రేట్ నటుడు ఉన్నారండి. ఆయన పేరే బ్రహ్మాజీ గారు. ఇలా సీరియల్లో చెప్పినట్టు నేను 3 సార్లు చెప్పానంటే దానికి అర్థం తెలుసు కదా ఆయనకి ఎంత వెయిట్ ఉందో. కానీ ఆయనకి వెయిట్ ఉంది, ఆయనలో వెయిట్ లేదనమాట. ఆయన ఎప్పుడు అంతే స్లిమ్గా, స్మార్ట్గా ఉంటారు. అండ్ పక్కనే ఉన్నారు, వెయిట్ అంటే గుర్తొచ్చింది, సుదర్శన్ గారు. అందరూ వైట్ వేసుకొస్తే ఆయన హీరోయిన్కి మ్యాచ్ చేస్తున్నారు బ్లాక్ వేసుకొని. ఆయన హీరోయిన్ వెనకాలే పడుతున్నట్టు నాకు అర్థమవుతుంది. సో ఏదేవైనా ఇవాళ ట్రైలర్ లాంచ్ అయింది కాబట్టి ఆ ఛానల్స్ అన్నింటినీ మీరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ మనల్ని పలకరించి ముందుగా, సో దాన్ని మనం చూసేద్దాము. లాస్ట్ వరకు నన్ను మాట్లాడించొద్దు అని చెప్పిన సుదర్శన్ గారికి ముందుగా మైక్ ఇద్దామని నేను డిసైడ్ అయ్యాను. సో రండి సుదర్శన్ గారు. ఆయన నాకు చెప్పారు లాస్ట్ వరకు మాట్లాడించొద్దు. ఎవరైనా ఒకరు మాట్లాడితే కొంచెం. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియాకి, మీడియా వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబర్లో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి గాంధీ అన్నకి యాక్చువల్గా సారీ సార్, ఐఎమ్ ఇంటరప్టింగ్ ఈయన స్పీచ్ ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా నాకు మీరు సుదర్శన్ భాయ్కి ఇచ్చిన ఇంట్రడక్షన్ నాకు నచ్చలేదండి, ఇంకొకసారి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంట్రడక్షన్ సుదర్శన్ భాయ్కి ఇంకోసారి ఇంట్రడక్షన్ మళ్ళీ లేచి వస్తారు. మైక్ నేను అందిస్తాను. అవునా, ఓకే. ఇప్పుడు అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన నటుడు, అద్భుతమైన స్పీకర్ కాదా? ఓ సైమా, అది ఇన్ని ఉండడం వల్ల ఆయనకి అవార్డు కూడా వచ్చింది. ఆయనే సైమా అవార్డు విన్నర్ సుదర్శన్ గారిని 3 సార్లు ఇవ్వలేదా? చచ్చా, నేను 3 సార్లు ఇచ్చారనుకున్నా. రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి మీ వైపు నుంచి. ఓకే, సైమా అవార్డు విన్నర్ని మాట్లాడాల్సింది కాకుండా ఇంకా సైమా అవార్డు విన్నర్ అని నాకు పేరు ఎందుకు చెప్పడం? వచ్చేసేయండి సుదర్శన్ గారు. మళ్ళీ సారీ బే, నేను కొంచెం బాగా చెప్తాను ఇలా. నేను అసలు సారీ, నాదే మిస్టేక్. అవార్డు గాంధీ అన్న, సంతోష్ శోభన్ బ్రో సినిమా ఏక్మిని కథకే వచ్చింది సార్. బెస్ట్ కామెడీని అవార్డు వచ్చింది సార్.
లేదు సార్ బ్లెస్సింగ్స్తో, బ్రహ్మాజీ గారి బ్లెస్సింగ్స్తో బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గాంధీ అన్న, సంతోష్ శోభన్ బ్రో. అలాగే సేమ్ కాంబినేషన్, నెక్స్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ సినిమా యాక్చువల్గా ఏదేదో మాట్లాడదాం అనుకున్నాము. నిన్న నైట్ సినిమా చూసాము, సినిమా అదిరిపోయింది, మామూలుగా లేదు. అంటే ఏదో డబ్బింగ్ చెప్పేటప్పుడు వీడియోలు చూడటం కాదు, సినిమా అంతా నిన్న వేసుకొని చూసాము, సేమ్ ఇక్కడ ఉండే టీం అందరం. చాలా చాలా బాగుంది, అదిరిపోయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్గా నవ్వుకుంటారు, మంచి మంచి ట్విస్ట్లు ఉన్నాయి. ఇంత మంచి కథలో మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి గాంధీ అన్నకి, సంతోష్ శోభన్ బ్రోకి, నిహారిక ఎంటర్టైన్మెంట్స్కి, సపోర్ట్ చేసిన బ్రహ్మాజీ గారికి, ఫర్యాదులకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతో ఆయన ఆస్కార్ అవార్డు విన్ అవ్వాలని మనం కోరుకుంటూ, ఈ సినిమా తర్వాత బెస్ట్ ఇదే కమెడియన్ తీసుకెళ్ళిపోయేటట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా మీరు వినేలా ఉన్నారు, పోస్టర్లో మీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఆ ఒక్క ఎక్స్ప్రెషనే ఆస్కార్కి నామినేట్ చేసేలా ఉంది. సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వెంకట్ గారిని, ప్రొడ్యూసర్ వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అవునా, ఓకే, లాస్ట్ మాట్లాడుతూ ఉంటున్నారు కాబట్టి సో నేను ఇన్ ఆర్డర్ లైక్ మన డైరెక్టర్ గారికి ఇచ్చేస్తున్నాను. గాంధీ గారు విల్ స్పీక్. వీళ్ళందరినీ భరించారు మీరు. సంతోష్, ఫారియా, సుదర్శన్, మోస్ట్ హ్యాండ్సమ్, యూత్ఫుల్, ఎనర్జెటిక్ స్టార్ బ్రహ్మాజీ గారు. సో బ్రహ్మాజీ గారితో ఫస్ట్ మూవీ నుంచి అసోసియేషన్ ఉంది. సో ఈ సినిమాలో పెట్టుకోకపోతే బాగోదని పెట్టుకున్నా యాక్చువల్గా. అండ్ సంతోష్ శోభన్ ఏక్మిని కథ చేసాం. అండ్ తను యాక్టింగ్ అన్న ఏదైతే క్యారెక్టర్ అనుకున్నామో దానికి పర్ఫెక్ట్గా చేశాడు. అండ్ ఫారియా అబ్దుల్లా, జాతిరత్నాలు ఫేమ్. సో జాతిరత్నాల తర్వాత మా సినిమా చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సో సుదర్శన్, అలాగే సప్తగిరి, మైమ్ గోపి, అందరూ మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సో ఫుల్ ఫన్ ఫిలిం బేసిక్గా. అండ్ సుదర్శన్ చెప్పినట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దట్ స్మైల్స్ అండ్ లాఫ్టర్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా ఉంటుంది. సో November 4th రిలీజ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో గాంధీ గారు, ఆ పోస్టర్లో అందరూ పైకే చూస్తున్నారు, పైన ఏముంది? చెట్టు మీదకి ఎవరైనా ఐశ్వర్యరాయని ఎక్కించు. కెమెరా. ఓ అందుకనా, ఓకే అదేనా, అయ్యయ్యో. ఓకే, ఈసారి యాంకర్ లైన్స్ లేవండి, అంతా హీరో లైన్స్ అనమాట. ఆయనే దగ్గరుండి సార్ లాస్ట్కి మాడతారు. సార్ లాస్ట్ మాట్లాడతారా? ఓకే, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడారు, మీరు ఇంత ల్యాక్ చేస్తే ఎలా? హీరోలు మాట్లాడడం, లాస్ట్లో మాట్లాడడం మన సాంప్రదాయం, మన సంస్కృతి. అదే, వాటిని మనం పాటిద్దామని అనుకుంటున్నాము. పాటిద్దాం. ఓకే, ఇప్పుడు ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ బ్రహ్మాజీ గారు విల్ స్పీక్. ఓ లెజెండరీ అంటే మళ్ళీ ఓల్డ్ అనుకుంటారేమో, కాదు, ఇది న్యూ లెజెండరీ. ఒక 10 ఏళ్ళ తర్వాత కూడా ఎవరో సన్మానం చేస్తే అది కామెడీ అయిపోద్దని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లెజెండరీ ఎన్ని పదాలు వాడేస్తున్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సినిమాని రాత్రి చూశాను నేను. ప్రతి వాళ్ళు చూసింది చాలా అద్భుతం, ఇంకా ఎరగదీసేస్తున్నాం అని చెప్తారు. నేను కూడా అలాగే చెప్తున్నాను. బట్ జాతిరత్నాలు, డీజే టిల్లు సినిమా నచ్చితే మా సినిమా 100% అందరికీ నచ్చుద్ది. ఈ సినిమాకి యాక్చువల్గా హీరో మేర్లపాక్ గాంధీ. కథ కానీ మాటలు కానీ నాలాంటి బడ్డింగ్ యాక్టర్తో బాగా చేయించుకున్నాడు. తనకు ఎలా కావాలో అలాగో. మాకు అందరికి ఇందులో మంచి పేరు వస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ హీరో, హీరోయిన్ తర్వాత మా సుదర్శన్ ముగ్గురు, వీళ్ళిద్దరు హీరోయిన్, సుదర్శన్ మేజర్ పార్ట్ యాక్చువల్గా. నేను వాళ్ళని సపోర్ట్ చేస్తూ నాదో క్యారెక్టరు. సినిమా డెఫినెట్గా 100% చక్కగా నవ్వుతూనే ఉంటారు, నవ్వుకుంటూ వెళ్ళిపోతారు ఇంటికి. అది మట్టుకి నేను గ్యారంటీ ఇస్తాను. అంతకుముందు కూడా చెప్పాను, 25 సార్లు కన్నా తక్కువ నవ్వుతే ఫరియా అబ్దుల్లా, మన సంతోష్ శోభను వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఇస్తాను, డబ్బులు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. నైట్ కూడా చూసి కన్ఫర్మ్ చేసి చెప్పుకోండి మీ ఇష్టం అని చెప్పారు సినిమా చూశాక. అది మీకు అందరికి కన్ఫర్మ్ చేస్తున్నాను. మా ప్రొడ్యూసర్ గారు పాపం ఎంత నమ్మకం అంటే షూటింగ్కి ఒక్కసారి కూడా రాలేదు ఆయన. గాంధీ గారు డబ్బులు ఇచ్చేసి సినిమా తీసుకురమ్మన్నారు. ఆయన అక్కడ యూఎస్లో ఆయన పనులు చూసుకుని ఇప్పుడు కూడా సినిమా చూడలే, రేపైలోనూ చూస్తారంట. చాలా బాగుంది సార్ అన్నాను నిన్న. అలాగా గుడ్, మీకు అందరికి బాగుంటుంది అన్నాడు తప్పించి ఇట్స్ ఓకే అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అంత మంచి డెప్త్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. అందుకని ఈ సినిమాని మీరు ఆదరించండి.
అందరూ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు ఇక్కడ. సో వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్. మీరందరూ టికెట్లు కొని నచ్చకపోతే వీళ్ళిద్దరు ఉన్నారు. సో డెఫినెట్గా మీరు రండి 4th. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం, ఈ సినిమా చేయడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసినాయి. అనౌన్స్ చెప్పేమంటారా? చెప్పండి. షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు అక్కడ మెంబర్స్ అందరూ. అదే, ఇద్దరు లైక్ చేసుకున్నారు, షేర్లు చేసుకున్నారు. త్వరలోనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయబోతున్నారు. అది నేను కూడా ఇంటర్వ్యూలో అడిగాను, సంగీత్ ఈవెంట్ నేనే కదా అని. మీరు మిగతానే మీరు చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పర్లేదు కదా? మైక్ ఉందని మర్చిపోయాం. అది పర్లేదు కదా? ఆయన మైక్లో చెప్పలేదు. పర్లేదు. వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అదే కదా మెయిన్, స్టార్టింగ్ అక్కడి నుంచేనాయే. అలా చెప్తేనే తెలిసిపోతూ ఉంటుందాయే. సరే, మరి ఇప్పుడు ఇచ్చేద్దాం. ఆయనకి లైక్ చేసుకున్నారు, షేర్ చేసుకోబోతున్నారు, సబ్స్క్రైబ్ కూడా అవ్వబోతుంది తొందరలో. ఓన్లీ సబ్స్క్రైబ్. ఇప్పుడు హీరో సంతోష్ శోభన్ గారు మాట్లాడే ముందు దానికి ఆన్సర్ ఇచ్చి సినిమా గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక సెకండ్ అండి, కొంచెం చిన్న గ్యాప్ ఇస్తే ఒకసారి. ఓకే, రెడీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ట్రైలర్ లాంచ్ చేసిన ప్రభాస్ అన్నకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టీమ్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అన్న. దిస్ మీన్స్ ద వరల్డ్ టు అస్. అండ్ వెర్ డు ఐ స్టార్ట్ సార్? ఇట్స్ మీరు చూసుంటారు, ఇది ఈ ఇంటరాక్షన్ లాగే ఉంటుంది సార్ సినిమా కూడా. అందరం ఇలాగే ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం. ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మా సినిమాని మా ప్రొడ్యూసర్ వెంకట్ బోయిన్పల్లి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ బిలీవింగ్ ఇన్ అస్. అండ్ డార్లింగ్ గాంధీ గారికి ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు హిమ్. డార్లింగ్, యూ గేవ్ మీ ఏక్ మినీ కథ చేంజ్డ్ మై లైఫ్. ఏక్మిక జరిగింది కాబట్టి ఈరోజు ఈ సినిమాలో నేను ఉన్నాను. సో ఐఎమ్ సో ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఫారియా, యువర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఐ థింక్ మీరందరూ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యేది ఫారియాని చూసి. అండ్ హర్ రేంజ్ యాజ్ అన్ యాక్టర్ ఈజ్ ఇన్క్రెడిబుల్ అండ్ యూ విల్ వాచ్ ఇట్ ఇన్ దిస్ ఫిల్మ్. కిల్డ్ ఇట్. అండ్ బ్రహ్మాజీ సార్, హాయ్ సార్. మీరు అద్దాలు పెట్టుకుంటేనే బాగుంటారు. అది సూపర్ సార్. మీరు లవ్ యూ సార్. సార్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఐ థింక్ చాలా రోజుల తర్వాత సార్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ మన అందరికీ తెలుసు. బట్ హీ విల్ స్టాండ్ అవుట్. హీఈస్ అ స్టార్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ ట్రూ సేయింగ్ ఇట్. సుదర్శన్ బైక్ సైమా వచ్చింది కాదు, ఇంకో ప్రశ్న ఏదో అడిగాం కదా. ఈ మధ్య సుదర్శన్ ప్రతి ఇంటర్వ్యూలో నాకు సైమా వచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి రాలేదు కదా అని ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఏంటో అర్థం కావట్లేదు. ప్రతి చోట నాకు సైమా వచ్చింది, ఇన్నేళ్ళు ఉన్నావు నువ్వు, నీకు ఏమైనా వచ్చిందా అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఏం చేయమంటారు ఇప్పుడు? ఏం చేయలేమండి అలాంటి వాళ్ళని మనం. ఒక్క సైమాకే అంత పడితే అవును. అదే కదా. సో నాకు తెలిసినంత వరకు అసలు ఆయనకి ఎన్ని అవార్డులు ఉన్నాయో, ఎన్ని రివార్డులు ఉన్నాయో మీకు తెలుసా? అసలు ఆయన గురించి మీకు తెలుసు? కానీ సైమా లేదు కదా అంటున్నాడు. ఎన్నున్నా నీకు సైమా లేదు కదా. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఆన్సర్కి వెళ్ళిపోదాం. ఎస్, క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళు అడగడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు. అండ్ ఎస్, ఎవరు అడుగుతున్నారు ముందుగా? మైక్ ఇస్తున్నా ఇగ్నోర్ చేస్తున్నారే. హాయ్ సార్. అంటే ఫస్ట్ టీచర్లో అంటే ట్రైలర్ కదా, టీచర్లో మాత్రం హీరోయిన్ అంటే మన స్టార్స్ ఎక్కడ కూడా పార్ట్స్ చూసేసి లైక్ చేస్తుంటారని చేశారు కదా. అంటే నిజంగా అలా ఉంటుందా అసలుకి? అంటే సినిమాలో ఒక ఫన్గా పెట్టాలి సార్. ఒక్కసారి మళ్ళీ అడగండి సార్ కొంచెం. ఫస్ట్ ఆ టీజర్లో స్టార్స్ అందరూ కూడా అంటే మీరు మెడ చూసి లవ్ చేస్తున్నారు, ఏదో పార్ట్స్ చూసేసి లవ్ చేస్తుంటారు అనేసి ఉంది కదా టీజర్లో. అంటే నిజంగా అలా ఉంటుందా ఏంటి అసలు? టీజర్లో ఒక ఫన్గా పెట్టాలని పెట్టారు అది అసలు. సార్ ఆబ్వియస్లీ జోకే కదా సార్, నా మీద నేనే వేసుకున్నాను జోకే ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. అంటే మీరు రియల్ లైఫ్లో అంటున్నారా, సినిమాల్లో అంటున్నారా? సినిమాలోనే అంటే మామూలుగా సినిమాల్లో ఇంచుమించు అంతే కదా సార్. సరదాగా సార్, ఇది ఐమ్ జస్ట్ కిడింగ్ విత్ యూ. ఇట్ ఇస్ మెంట్ యాజ్ ఎ జోక్ సార్. ఇట్స్ అ సటైర్, దట్స్ ఇట్. ఓకే, సంతోష్ ఆన్ అవర్ సెల్వ్స్. పేపర్ బాయ్ నుంచి సార్ ఇప్పుడు ఇది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
అంటే మీ జర్నీ ఎలా అనిపిస్తుంది ఏంటి? అంటే ఇటు ఓటీటీకి ఇది అవుతున్నారు, ఇటు సినిమాలకి అవుతున్నారు. సో ఎలా దీన్ని ఇలా తీసుకుంటున్నారు? అదే ఎవరైనా సరే తమ సినిమా ఫస్ట్ ఆ థియేటర్లకు రావాలని చూస్తుంటారు కదా. సో మీరు ఏదైనా చేసేస్తున్నారు. సార్ యాక్చువల్గా నా డ్రీము బిగ్ హిట్స్ కొట్టాలి, సూపర్ హిట్స్ కొట్టాలి అనే డ్రీమ్ వరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్. నా డ్రీమ్ ఆర్టిస్ట్ అవ్వడం, సినిమాలో ఆర్టిస్ట్గా అయినప్పుడే నా కళ నెరవేరిపోయింది సార్. సో ఐఎమ్ లివింగ్ దట్ డ్రీమ్ ఈవెన్ టుడే. సో నేను పేపర్ బాయ్ చేసినప్పుడు ఐ వాజ్ లివింగ్ దట్ డ్రీమ్, టుడే ఆల్సో ఐఎమ్ లివింగ్ దట్ డ్రీమ్. ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ సార్. అంటే సార్ నేను షూటింగ్కి వెళ్ళిన ప్రతిరోజు నాకు సక్సెసే సార్. సో ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ వర్కింగ్ టుడే. సంతోష్, దీని కంటిన్యూషన్గా ఎలాంటి ఇమేజ్తో ఎలాంటి హీరోగా నిలబడాలనుకుంటున్నారు భవిష్యత్తులో? అంటే ఒక యాక్షన్ హీరోగానా, కామెడీ హీరోగానా, ఫ్యామిలీ హీరోగానా, ఏ టైప్ మీ గోల్ ఏంటి అంటే భవిష్యత్తులో? సార్ నిజంగా నేను ఆలోచించలేదు సార్. ఐ డోంట్ అలాంటి అంత ప్లాన్, అంత పిఆర్ ప్లానింగ్ నాకు లేదు సార్. బట్ లైక్ ఐ సెట్ సార్, ఐ థింక్ మనసుకు నచ్చిన కథలు, అందరినీ ఎంటర్టైన్ చేసే కథలు సార్, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ ఐఎమ్ హ్యాపీ సార్. అంటే నాన్నగారు డైరెక్టర్గా మా అందరికీ బాగా పరిచయం, మా అందరికీ క్లోజు. సో మీ బ్రదర్ కూడా ఆర్టిస్ట్గా వస్తున్నారు. సో నాన్నగారులా దర్శకుడు అయ్యే ఇది మీ ఇద్దరిలో ఎవరైనా భవిష్యత్తులో ఒకసారైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓ సినిమాకి అయినా చేయొచ్చా? తమ్ముడు గురించి నేను చెప్పలేను సార్, వాడిని అడగాలి. బట్ లేదు సార్, అది డైరెక్టర్స్ జాబ్ ఈజ్ ద మోస్ట్ స్కిల్ఫుల్ జాబ్ ఇన్ ద వరల్డ్. అది అందరి వల్ల కాదు సార్, అండ్ నా వల్ల కాదు సార్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఐ విల్ బీ అన్ ఆర్టిస్ట్. సంతోష్ గారు సార్ ప్రభాస్ గారితో అగ్రిమెంట్ ఇంకా ఎన్నాళ్ళు ఉంది సార్? లైఫ్ లాంగ్ సార్. లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ సార్. ఐ విల్ బీ అ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫర్ మై ఎంటైర్ లైఫ్. ఐ లవ్ హిమ్. గాంధీ గారు, గాంధీ సహజంగా మీ సినిమాలన్నీ చాలా లైట్ హార్టెడ్గా కామికల్గా వెళ్ళిపోతాయి కదా. ఈ సినిమా ట్రైలర్ చూస్తే సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం ఒక సీరియస్ జోన్లో ఒక నక్సల్స్ని చూపించారు, పోలీసులను చూపించారు, ఒక కొండ లైక్ ఇల్లీగల్ మైనింగ్ ఏదో అలా అనిపించేలా ఒక కొండను చూపించారు. ఓకే, ఏంటిది ట్రెండ్ మార్చారా ఈసారి? లేదు సార్, ఫుల్ ఫన్ ఫిలిం సార్. బట్ దీంట్లో అడ్వెంచరస్ ట్రిప్ కూడా ఉంది సార్. అంటే కైండ్ ఆఫ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇలాంటి ప్రమాదాల్లో ఇరుక్కున్నారు, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా చాలా ఫన్నీ వేలోనే ఉంటుంది సార్. బట్ ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా చూపించడానికి ట్రై చేసాం ట్రైలర్లో. గాంధీ వెంకట్ గారు, ప్రొడ్యూసర్ వెంకట్ గారు, సరే ఏంటి సార్ కొంచెం టెన్షన్గా కనిపిస్తున్నారా? టెన్షన్ ఏం లేదండి. ఓకే సార్, ప్రొడ్యూసర్ గారు, సినిమాకి జనరల్గా ప్రొడ్యూసర్ మీకే సినిమాకి జనరల్గా ఒక హీరోని బట్టి ఆ హీరో ఇమేజ్ తగ్గట్టుగా లేకపోతే అంతకుముందు సినిమా సక్సెస్ని బట్టి మనం బడ్జెట్ లిమిటెడ్ పెట్టుకుంటాం. ఆ బడ్జెట్ బట్టి మనం చేస్తాం. మీరు చేసే సినిమాలు శ్యామ్ సింగరే కానీ ఇప్పుడు ఈ సినిమా కానీ, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా లావిష్గా బీభత్సంగా ఖర్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది స్క్రీన్లో, ఆన్ స్క్రీన్లో. సో అయితే శ్యామ్ సింగరే కూడా ఆ హీరోకి మించి బడ్జెట్ ఎక్కువ పెట్టి సో కాస్ట్ ఫెయిల్యూర్స్ అనేది కొంతవరకు జరిగిందని బయట టాకు. అట్లా అది ఎంతవరకు కరెక్ట్ అని మీ ఉద్దేశంతో ఏంటి, ఆ అభిప్రాయం ఏంటి దాని మీద? ఏ సినిమా అండి? అంటే శ్యామ్ సింగరాయ్ కానీ ఈ కానీ మీ బడ్జెట్ ఆ హీరో ఇమేజ్కు ఆ సినిమా బడ్జెట్ కంటే మించి ఎక్కువ ఖర్చు పెట్టడం వల్లే లాస్ అవుతున్నారు అంటే దానికి ఏం సమాధానం చెప్తారు? ఏం లేదండి, లాస్ట్లో ఎక్కడా లేదు. అంటే ఈ బడ్జెట్ లాస్ట్ ఉంటే ఇంకో సినిమా చేయం కదా, వెళ్ళిపోతారు కదా లాస్ట్లో ఉంటే. సరే 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 సార్. గాంధీ గారు, సార్ యూట్యూబర్స్ ఇప్పుడు బాగా ఎక్కువయ్యారు సినిమా, అంటే దాన్ని బేస్ చేసుకుని లైక్, షేర్, సబ్స్క్రైబర్ అనేది టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? దాన్ని బేస్ చేసుకుని పెట్టారా? అవును సార్, అంటే బేసిక్గా లాక్డౌన్ టైంలో ఇంట్లో ఎవరికి ఏమి పెద్ద పనులు లేవు కదా. సో ఆ టైంలో ఆ యూట్యూబ్ ఛానల్స్ వీటి మీద ఇవే చూస్తూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో ట్రావెల్ లాగర్స్ కూడా వాళ్ళ వీడియోలు చూడడం జరిగింది. ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, కైండ్ ఆఫ్ ఒక ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా చూసిన తర్వాత ఒక మంచి క్యారెక్టరైజేషన్స్ వీళ్ళు ఈ ట్రావెల్ బ్లాగర్స్, హీరో హీరోయిన్ ట్రావెల్ బ్లాగర్స్గా పెట్టుకొని కైండ్ ఆఫ్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం ఏమేం చేస్తారు, లైక్స్ కోసం, ఈ షేర్స్ కోసం ఏం చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా ఫన్నీ వేలో ఉంటుంది సార్. తమిళన్ సెట్టింగ్ బ్రహ్మాజీ గారు ఏమైనా చెప్పారా దీనికి? తమిళన్ సెట్టింగ్స్ బ్రహ్మాజీ గారు ఏమైనా చెప్పారా? బ్రహ్మాజీ గారిది వేరే క్యారెక్టర్ సార్, అది అదిరిపోద్ది. బ్రహ్మాజీ గారు, మా తర్వాత డైరెక్టర్ గారు, ఒక సినిమా సూపర్ సక్సెస్ అయిన సినిమాలకు సంబంధించి దాంట్లో డైలాగులు వీటిలో, దాని తర్వాత వచ్చే సినిమాల్లో కానీ లేకపోతే కామెడీ సినిమాలో కానీ లేకపోతే పెద్ద హీరో చెప్పిన డైలాగులు కానీ వాడుతూ ఉంటాం, సహజంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత సినిమాల్లో కానీ లేదా స్కిట్స్లో కానీ వాడతాం. అయితే నిన్న రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా
టీజర్ రిలీజ్ అయిన కొన్ని గంటలకే సార్. మీరు ఎలా వాడేసుకుంటారంటే అంత కోట్లు పెట్టి 100 పెట్టి సినిమా తీస్తే కొన్ని గంటలకి మీరు వాడేసుకోవడం అది కరెక్ట్ అనిపించింది. అంటే సార్ నేను టీజర్ రిలీజ్ అయ్యిందని నాకు తెలిసే లోపలే ఓ 30-40 మంది కాల్స్ చేశారు సార్, ఇట్లాగా చిరంజీవి గారు మీ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అనేసి. ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ ఇంక వాడకం మొదలైన తర్వాత వాడేయడమే సార్, అంతే. బ్రహ్మాజీ గారు మీరు అప్కమింగ్ యాక్టర్, స్ట్రగ్లింగ్ యాక్టర్, వీళ్ళందరూ సీనియర్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఇందులో నాకు భయం వేసింది ఏంటంటే జాతిరత్నాల ఫేమ్ ఫరియా అబ్దుల్లా గారు లొకేషన్ వచ్చేసరికి మాకు చెమటలు పెట్టేసింది నాకు. ఆవిడ ఫస్ట్ టైం ఆవిడతో యాక్ట్ చేయడం అన్నది కొంచెం భయం వేసింది. బట్ సంతోష్ చెప్పాడు పర్లేదు, ఆవిడ పెద్ద షో ఆఫ్ కాదు, బాగానే కో ఆర్టిస్టులని కొన్ని న్యూ ఆర్టిస్టులని బాగా ఎంకరేజ్ చేస్తారు చెప్పడం వల్ల ఆవిడ బాగా ఇప్పుడు మా సినిమాలో ఆవిడే పెద్ద స్టారు అని సంతోష్ నన్ను ఇచ్చేసిన తర్వాత పరిచయం చేసిన తర్వాత 2 రోజులకి నాకు కొంచెం గుండె దడ తగ్గింది. సార్ సంతోష్తో పరిచయం అయింది బిఫోర్ దట్, ముందునే ఐ నో యూ సార్. మనమిద్దరం జాతిరత్నాలు చేసాం కదా, ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్, గుర్తులేదా మీకు? గుర్తుంది. దాని తర్వాత మీరు పెద్ద హీరోయిన్ అయిపోయారు కదా, అప్పుడు కొత్త హీరోయిన్, అప్పుడు మనందరం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. గాంధీ గారు పర్యా చెప్పండి. ఇక్కడ ఆ జాతిరత్నాల సినిమాతోటి మీ పేరు చిట్టిగా మారిపోయింది. సో అలాంటి చిట్టి ఇప్పుడు ఈ సినిమాలో ఎలా కనిపిస్తోంది? చిట్టి కాదండి ఈ మూవీలో. అదే చిట్టిగా మీ పేరు అసలు చిట్టిగా మారిపోయింది కదా, ఫరియా అబ్దుల్లా కాకంటే చిట్టిగానే మీరు బాగా ఫేమస్ అయిపోయారు. మీ పేరే చిట్టిగా పిలుస్తున్నారు ఇప్పుడు అందరూ. పిలుస్తారండి, కానీ ఈ మూవీలో వసుధాయే కనిపిస్తుంది మీకు, చిట్టి కనిపించదు. ఎందుకంటే చిట్టి క్యారెక్టర్ చాలా డిఫరెంట్, నా వేరే పర్సనాలిటీ, అది నా ప్యారలల్ పర్సనాలిటీ అయిపోయింది. ఎవరైనా చిట్టి పిలిస్తే ఐ లవ్ ఇట్, నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఐ థింక్ దట్ నేమ్ ఇస్ గోయింగ్ టు స్టే విత్ మీ. ఇప్పుడు నేను ఆటోగ్రాఫ్ కూడా ఇస్తున్నప్పుడు చిట్టి సైన్ చేస్తా. సో బ్రహ్మాజీ గారు, మీ పాత సినిమాలన్నీ మర్చిపోయి కొత్తగా డెబ్యూ సెకండ్ హీరో అన్నట్టు వస్తుంది మాకు. అంటే ఈ సినిమాలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీకు హీరోయిన్ ఉందా? అంత రిస్క్ గాంధీ తీసుకోలేదు, ఆడియన్స్ కూడా రిస్క్ అని. అప్పుడు అది నా సరదా జోక్కి సెకండ్ హీరో అంటున్నారు. ఒక మంచి పాత్ర చేశాను. నా లైఫ్లో ఒక 10 బెస్ట్ మూవీస్ అంటే ఇది ఉండిపోద్ది నాకు. అంత బాగా తను డిజైన్ చేశాడు క్యారెక్టరు. టిపికల్ బ్రహ్మాజీ, ఇందులో టిపికల్ బ్రహ్మాజీ పలానా సినిమాలు ఇలాగే చేశాడని మాత్రం ఇందులో ఉండదు. నాకే కొత్తగా అనిపించింది. ప్రతి లైను, ప్రతి మాడ్యులేషను, ఈ సినిమాలో నాకు ఏమాత్రం పేరు వచ్చినా అంతా క్రెడిట్ గాంధీకి వెళ్ళిపోద్ది. యాక్టర్గా నాకున్న అదృష్టం ఏంటంటే గాంధీ నా లైఫ్లోకి రావడం, బ్రహ్మాండమైన క్యారెక్టర్ రాయడం నాకు నా అదృష్టం. అది థ్యాంక్ యూ. గాంధీ గారు, సంతోష్ గారికి, గాంధీ గారికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ సార్, విష్ ద సేమ్ సార్. దీపావళి రోజున ఒక టపాస్ లాంటి ఫైర్ ఒకటి రిలీజ్ అయింది, చిరంజీవి గారు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ అనేది. మీరు ఊహించినది మీ ముందుకు వచ్చి కూర్చుంది, అది మీకోసమే ఆయన చెప్పినట్టుగా. అలాంటి చిరంజీవి గారికి మీరు కృతజ్ఞతగా ఎప్పుడు కలుస్తారు, ఈ సినిమాని ఎప్పుడు చూపిస్తారు? కలుస్తాం సార్, తప్పకుండా వెయిటింగ్ ఆయనకి చూపించడం. ఆయన మాకు టైం ఇవ్వాలి కానీ మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. 100% సార్, వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. చిరంజీవి గారు ఎప్పుడు చిన్న సినిమాలు ప్రమోట్ చేస్తారు, నా సినిమాలకు కూడా వచ్చారు. మా అందరికి ఎప్పుడు ఆయన మా చిన్న సినిమాలు, చిన్న యాక్టర్లు అంటే ఆయన బ్లెస్సింగ్స్ ఉంటుంది. సో ఆయన మాకు దేవుడు పైనుంచి ఇచ్చిన గిఫ్ట్ అది. చిరంజీవి గారు మా టైటిల్ ఆయన సినిమాలో సరదాగా చెప్పింది, మా సినిమాకి హెల్ప్ అవ్వడం అనేది మా అదృష్టం అది. సో ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు, ఆయన అందరి వాడు, అందరికి హెల్ప్ చేస్తాడు అది. సో వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్గా. పర్యా దిస్ సైడ్. అచ్చా, ఆఫ్టర్ జాతిరత్నాలు యూ బికేమ్ ఏ స్టార్ overnight. After that, you choosing a characters or you're not seeing the big stars with? ఆఫ్టర్ జాతిరత్నాలు అండి ఐ టుక్ చిన్న బ్రేక్. ఎందుకంటే చాలా పెద్ద చేంజ్ అయిపోయింది, నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. సో అది ప్రాసెస్ చేయడానికి, అది దాంట్లో కొంచెం ద పర్సన్ కెనాట్ చేంజ్ లైక్ దట్ ఓవర్ నైట్ కదా. ఐఎమ్ స్టిల్ ద సేమ్ పర్సన్, కానీ నా లైఫ్ మారిపోయింది. అండ్ ఆ లైఫ్లో అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకున్నా. ఇంకా ఫిల్మ్స్ గురించి మాట్లాడితే ఐ థింక్
నేను కొంచెం సెలెక్టివ్ అండి, ఎందుకంటే నాకు క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ ఇష్టం. సో అందుకే డిఫరెంట్గా యూనో రోల్స్ ట్రై చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురలో ఉన్న రావణాసుర ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ రవితేజ గారితో, కానీ దాంట్లో కూడా రోల్ ఒక టిపికల్ హీరోయిన్ లాగా లేదు. ఒక నైస్ మంచి క్యారెక్టర్ ఉంది అండ్ స్టోరీలో ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ప్యారలల్లీ లైక్ షేర్ సబ్స్క్రైబ్లో మెయిన్ లీడ్ ఉన్నా. అండ్ యూనో వేరే ఒక తమిళ్ ఫిల్మ్ చేస్తున్నా, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. సో ఐ లైక్ టు యూనో ఎక్స్పెరిమెంట్ ఇలా. అప్పుడే నాకు ఎక్సైట్మెంట్, యూనో ఇట్ కీప్స్ మీ అలైవ్. సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి ఎంతో దానికోసం ఎంత తాతలాడుతూ ఉంటారు. అలాంటిది జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తర్వాత వేరే హీరోయిన్ అయితే దానికి 5 times రెమ్యునరేషన్ పెంచేయడం, ఓన్లీ పెద్ద హీరోలతో చేయడం, పెద్ద డైరెక్టర్తో చేయడం, ఇట్లా చూస్ చేసుకుంటారు. అలాంటిది మీరు ఇట్లా ఈ సంతోష్ శోభన్తో చేయడం, మళ్ళీ మేట్లపాటి గాంధీ గారితో చేయడం అనేది, అట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఉద్దేశం చెప్పు. పెద్ద ఏంటి చిన్న ఏంటి అండి, మనసులో పెద్ద ఉండాలి కదా. సూపర్. మామూలుగా తెలుగు అమ్మాయికి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనేది ఇదివరకు ఉండేది జనరల్గా. మీరు తెలుగు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి. సో మీకు ఇలాంటి కొత్తగా సినిమాల అవకాశాలు వచ్చి చేయటం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే నేను తెలుగు ఎప్పుడు నేర్చుకోలే అండి. ఇప్పుడు జస్ట్ 2-3 years జాతిరత్నాల తర్వాత నేర్చుకున్నా. ఎందుకంటే డబ్బింగ్ చేయాలి అండ్ కొంచెం ఆడియన్స్తో కనెక్ట్ చేయాలి అంటే ఐ పిక్డ్ అప్ తెలుగు ఆన్ ద జాబ్. కానీ హైదరాబాదీ అమ్మాయి ఎప్పుడు అవసరం పడలే, అందుకే జస్ట్ అక్కడ ఏం ప్రాబ్లం లేదు నాకు. కానీ ఐ థింక్ నేను ఇది చేస్తున్నా కాబట్టి ఐ నో లాట్ ఆఫ్ తెలుగు గర్ల్స్ హూ ఆర్ ఫీలింగ్ లైక్ దే కెన్ ఆల్సో డూ ఇట్. యునో దెర్ ఆర్ అమ్మాయిలు హూ ఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్ బై దిస్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఇన్స్పైర్స్ మీ. ఇంకా అది రివర్స్ నాకు కూడా వస్తుంది ఆ మోటివేషన్, ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను కాలేజెస్ ఆర్ ఎక్కడైనా వెళ్తే ఐ డెఫినెట్లీ టాక్ అబౌట్ దిస్. అమ్మాయిలు మీరు ఎక్కడున్నారు, టెక్నీషియన్స్లో మేల్స్, క్రూజ్లో మేల్స్, వేర్ ఎవర్ యూ గో మోస్ట్లీ మేల్స్ కదా. 90% ఇండస్ట్రీస్ మేల్ రన్నింగ్ రైట్ నౌ. వేర్ ఆర్ ద గర్ల్స్? సో మాలాగా యునో నార్మల్ గర్ల్స్ లైక్ ఫ్రమ్ స్మాల్ టౌన్స్, ఫ్రమ్ బిగ్ టౌన్స్, గర్ల్స్ షుడ్ కమ్. సో ఐ లైక్ టు టాక్ అబౌట్ దట్. నాకు ఇష్టం అండి. గాంధీ గారు, సంతోష్ గారు, ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు కదా, ఆయన ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా మీకు? సార్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు సార్. బట్ ఆయన పోస్ట్ పెట్టడం లైక్ ఐ సెడ్ వీఆర్ ఆయన ట్రైలర్ చూసి లాంచ్ చేశారా, చూడకుండా లాంచ్ చేశారా అని? ట్రైలర్ చూసే లాంచ్ చేశారు సార్. అండ్ చూడకుండా అంటే కాంప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చుంటారు కదా మీకు? లేదు సార్, అదే సార్ నేను ఇంటరాక్ట్ అవ్వలేదు సార్. బ్రహ్మాజీ గారు, మీరు ఈ సినిమా చూసిన తర్వాత 25 times ఖచ్చితంగా నవ్వుతారని చెప్తున్నారు కదా, 25 times నవ్వుతారా, ఇంకా ఎక్కువ నవ్వుతారా? మరీ ఓవర్ యాక్షన్ మళ్ళీ టూ మచ్ అంటున్నాడని 25 times అంటున్నాను, కానీ 250 సార్లు నవ్వుతారు. గాంధీ గారు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి వరుస సినిమాలు, సక్సెస్ సినిమాలు చేస్తూ మళ్ళీ మీ కెరియర్ని కొంచెం పైకి వెళ్ళకుండా మళ్ళీ ఇలా స్మాల్ ఫిల్మ్స్ ఇట్లా చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా మీరే సార్, అంటే కైండ్ ఆఫ్ అంటే ప్రతిసారి కలిసినప్పుడు అంతా ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నావు, 2 ఏళ్ళు గ్యాప్ ఏంటి, సంవత్సరం గ్యాప్ ఏంటి అంటున్నారు. సో ఏ కథ నాకు ఇంట్రెస్టింగ్గా ఉండి నన్ను ఎగ్జైట్ చేసి ఇది డెఫినెట్గా చేద్దామంటే చేసేస్తున్నాను సార్. సో ఇంకా టైం అనేది తీసుకోకుండా, సో ఏ సినిమా అయితే నాకు కొద్దిగా ఎగ్జైటింగ్గా ఉంటుందో అది చేద్దాం అనేది ఫిక్స్ అయ్యాను సార్. అది చిన్నదని పెద్దదని అలాంటిది ఏం లేదు సార్. యా Farha, I'm here. Faria. Sorry. I like the way you talked about woman empowerment. So my question is, have you satisfied with your journey so far? 100%. I can die today and I have no regrets. So like you said, you have a couple of films. So like, and tell about your character in this. సో నా క్యారెక్టర్ కూడా నేను రిలేట్ అయినా, ఎందుకంటే షీఈ్ అ సోలో ట్రావెలర్ అండ్ చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన దట్ షీఈ్ కాన్ఫిడెంట్, చాలా మెచ్యూర్గా ఉంటుంది. అండ్ రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ వీ షుడ్ క్రియేట్ మోర్ రిలేటబుల్ క్యారెక్టర్స్ నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్స్ టు గాంధీ ఫర్ రైటింగ్ అ క్యారెక్టర్ విచ్ హ్యాస్ లేయర్స్. అమ్మాయిలు యూజువల్గా దే హ్యావ్ అ రొమాంటిక్ ట్రాక్ అంతే.
ఇన్ అ కమర్షియల్ ఫిల్మ్ మీరు చూస్తే. కానీ క్యారెక్టర్కి లేయర్స్ ఉండాలి, ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉండాలి, అలాంటివి కొత్త థాట్స్ థింకింగ్ నాకు ఇష్టం. సో ఇట్స్ గ్రేట్. ఐ లైక్ ద స్టోరీ అండ్ ద నరేటివ్. Santosh, how is it playing Viplam character in the film? ఇట్స్ మై ఫేవరెట్ క్యారెక్టర్ టిల్ డేట్. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ బికాజ్ ఇట్స్ అంటే నాకు ఇంత ముందు వరకు నాకు అన్ని వయసుకు మించిన బరువులు మోసే బాధాకరమైన పాత్రలు పోషించే అవకాశం వచ్చింది. సో ఫస్ట్ టైం నా బాధలన్నీ పక్కోడు మీద తోసేసి అందరు ఇబ్బంది పడినా పర్లేదు, వీడు మాత్రం హ్యాపీగా బతికేస్తాడు విప్లవ్. అండ్ ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ లిబరేటింగ్ అండి టు ప్లే దిస్ క్యారెక్టర్. అంటే సినిమా మొత్తం మనస్ఫూర్తిగా నేను నవ్వుతూ చేశాను. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఐ థింక్ ఐ రియలీ లవ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. సంతోష్ గారు, సినిమాలో విద్వాంసాలు క్రియేట్ చేసే విప్లవ, విద్వాంసాలని ఆపే విప్లవ? లేదు సార్, బాగా మంచి క్వశ్చన్ కదా, కొంచెం ఇంట్రెస్టింగ్ అని చెప్దాం, తమ్నేలు పడదని ఆలోచిస్తాను, ఏం దొరకట్లేదు. బట్ ఎందుకంటే ట్రైలర్లో ఉంది కదా అది, విద్వాంసాలు క్రియేట్ చేసే డైలాగు ఫరియా గారు చెప్పారు కదా. సో ప్రాంతీయ విద్వేషాలా సార్? విద్వేషాలు అసలు ప్రాంతీయ విద్వేషాలు కాదు, కానీ రకరకాల విద్వేషాలు క్రియేట్ చేస్తాడు సార్. సుదర్శన్ గారు, అంటే ఇందులో మీ క్యారెక్టర్ చూస్తుంటే మొత్తం కూడా సంతోష్ గారు మీపైనే మొత్తం నెట్టేసి పాడేసినట్టు ఉంది కదా. సో ఎట్లా అనిపించింది అది? లేదండి, అంటే సంతోష్ శోభన్ బ్రో సినిమాలో ఇప్పుడు ఇది థర్డ్ రిలీజు, చేయబోయే సినిమాల్లో కూడా ప్రతి సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు వచ్చాయి నాకు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పక్కనే ఉంటాను సినిమా అంతా, కానీ డిఫరెంట్ క్యారెక్టర్లు, ఆ సిచ్యువేషన్ కామెడీ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు అసలు. సంతోష్ గారు, ఇందాక బ్రహ్మాజీ గారు ఒక మాట అంటున్నారు, అంటే ఫరియా అబ్దుల్లా మీరు అంటే లైక్ అండ్ షేర్ చేశారు, సబ్స్క్రైబ్ అంటున్నారు. ఇట్స్ ట్రూ ఆర్? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశాం కదా సార్ ఇద్దరం కలిసి. అంటే సినిమానే చేశాం సార్. అంతేనా? అంతే సార్. ఇప్పుడు మీరు ఏమడిగారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశాను సార్. November 4 రిలీజ్. యా హాయ్ టీమ్, నా పేరు ఈ రాజేష్. సినిమా సంతోషం తర్వాత నుంచి. సుదర్శన్, ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత సుదర్శన్ నా పక్కన సంతోష్ చేశాడని చెప్తాడు, కానీ సంతోష్ అలా మాట్లాడాయి. నా పక్క క్యారెక్టర్ సంతోష్ అని చెప్తాడు సార్. యాక్చువల్గా ప్రెస్ మీట్కి ముందు ఏం జరిగిందంటే, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ రివీల్ చేయకూడదనే ఉద్దేశంలో మేము రివీల్ చేయట్లేదు. చాలా సర్ప్రైజ్. బ్రహ్మాజీ గారు వచ్చినప్పుడు థియేటర్ అంతా దద్దరిల్లొద్దు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయితే డెఫినెట్గా పెద్ద సినిమా చిన్న సినిమా పక్క పెడితే మంచి సినిమా ప్రేక్షకులందరూ ఆదరిస్తూ ఉంటారు. అండ్ ఇది మంచి సినిమాగా మిగిలాలి ప్రేక్షకులకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ November 4th సక్సెస్ఫుల్గా మీ అందరి లిస్ట్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ పేపర్ బాయ్ సినిమా తర్వాత మిమ్మల్ని లైక్ చేశారు, ఏక్మినీ కదా వీడియోలు చాలామంది షేర్ చేశారు. అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి థియేటర్లో ఆడియన్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫైనల్గా వెంకట్ గారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీరు అన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ గారికి మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ అండి. దాంతోపాటు ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ ఆన్ November 4th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదో చెప్తున్నారు. బ్రహ్మాజీ గారు ఏదైనా చెప్తున్నారా? ఓకే. ఇంకొకటండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ October 29th అండి, JRCలో నాని గారు చీఫ్ గెస్ట్గా వస్తారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈజ్ ఆన్ 29th of this month, which is Saturday. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎస్, సినిమా వచ్చేస్తుంది, దానికంటే ముందు ప్రీ రిలీజ్ కూడా వస్తుంది అనమాట. November 4th ఈ సినిమా చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తానని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పటి వరకు ప్రశ్నలు అడిగిన విలేకరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. Hi, this is Parsuram. Please subscribe to 70mm Telugu. Thank you.
హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. Please subscribe to Telugu 70mm.